నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అమెరికాలో డల్లాస్ లోని ఫార్మర్ బ్రాంచ్ సిటీలో గణేష్ నిమజ్జన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. మెర్సర్ క్రాసింగ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించారు. బ్యాండ్ మేళాలు, గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఫార్మర్స్ బ్రాంచ్ నగర వీధుల్లో సందడి వాతావరణం ఏర్పడింది. డల్లాస్లోని ఫార్మర్స్ బ్రాంచ్ సిటీలో గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మెర్సర్ క్రాసింగ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానికంగా నివసిస్తున్న తెలుగు కుటుంబాలు, ప్రవాసులు ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహించి స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కమ్యూనిటీ సభ్యులు డాన్సులు చేస్తూ ఆటపాటలతో కనువిందు చేశారు. ఇక లడ్డు వేలం పాటని ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి లడ్డూని పొందేందుకు అధిక సంఖ్యలో పాల్గొని వేలం పాటను ఆసక్తికరంగా మలిచారు. ఈ సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం బొజ్జగనపైని నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఊరేగించారు. డీజే పాటలు, తీన్మార్ డాన్స్ల మధ్య ఈ కార్యక్రమం సందడిగా సాగింది. చిన్న పెద్ద అంతా కలిసి ఆటపాటలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. We have a Ganesh Puja today in Farmers Branch, Dallas, Texas, nearby Dallas, Texas, and the whole community gathered here for celebration of Ganpati Baba, and we all really truly believers and wish all of them a good health and prosperity. డలాస్ మహానగరంలో గణేష్ ఉత్సవ కమిటీ ఇక్కడ ఫామ్ అయ్యి ఒక 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వీళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా చేశారు. 5 రోజులైంది. ఈరోజు నిమజ్జనోత్సవం జరుగుతూ ఉంది. చాలా బాగా చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ గణేష్ దీవెనలు కలగాలని కోరుతున్నాం. డాలస్ టెక్సాస్ లో మర్సర్ క్రాసింగ్ కమ్యూనిటీలో మేము గణేష్ చతుర్థి సెలబ్రేషన్ చేసుకున్నాము. అందరూ ముందుకు వచ్చి ఈ ఈవెంట్ బాగా సంపూర్తిగా నిర్విఘ్నంగా కంప్లీట్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు. ప్రతి వాళ్ళకి పేరు పేరున ఈవెంట్ లో పాల్గొని అందరూ చేసిన పనికి చాలా కృతజ్ఞతలు. డాలస్ లో ఫార్మర్స్ బ్రాంచ్ సిటీలో ఉన్న మెర్సర్ క్రాసింగ్ కమ్యూనిటీలో మేమందరం 2025 ఇయర్ గణపతి ఉత్సవం చేసుకుంటున్నాం. So I wish all the best for the entire community, for entire city as well. అందరికీ నమస్కారం అండి. మెర్సర్ క్రాస్ కమ్యూనిటీ నుండి మేమందరము ఒక కుటుంబ సభ్యులుగా గ్యాదర్ అయ్యి ఈ పండుగను ఎంతో అత్యుత్సాహంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది 5వ రోజు. మేము దేవుని సంబరాలు జరుపుకొని నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఈ రోజు అందరం గ్యాదర్ అయ్యాము. ఈ పండుగను ఇంత ఘనంగా నిర్వహించిన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి పండుగలు మళ్ళీ జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి. గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అయిన మా భాను కిషోర్ గారికి అండ్ ఇంకో శ్రీకాంత్ గారికి అండ్ రామకృష్ణ గారికి, మిగతా లేడీస్ కమిటీ ఉన్నారు. లేడీస్ హెడ్ వచ్చి మెయిన్ గా ప్రత్యూష గారు అండ్ మాధవి అండ్ మిగతా అందరికి, స్వప్న గారికి అండ్ వర్ష గారికి, వీళ్ళకందరికి కృతజ్ఞతలు చెప్తున్నాం. వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. యాక్చువల్గా ఇది వాళ్ళ లేకపోతే అసలు లేడీస్ వాళ్ళ దగ్గర ముందుకు రాకపోతే ఇది జరిగేదే కాదు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము అందరి తరఫున. I'm so happy that I won the laddu winning competition. Yeah, I'm gonna eat all of the laddu and share some with my friends. I look forward to this event every year because it's really fun. We learn our traditions and it's really fun to do. I like doing this tradition because I get to learn what to do and it's very fun. This week's been really fun and I've learned a lot about Ganesh and I hope to do this every year. అమెరికాలో కాలిఫోర్నియాలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. సెంట్రల్ వ్యాలీ హన్సెన్ మౌంటనీర్స్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాండ్ మేళాలు, ఆటపాట, గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తించారు. 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి పూజలు చేసి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సెంట్రల్ వ్యాలీ హన్సెన్ మౌంటనీర్స్ కమ్యూనిటీ CVHM ఆధ్వర్యంలో 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. అనంతరం ఆటపాటలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. మౌంటైన్ హౌస్ లోని తెలుగు కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. చిన్నారులు ఆటపాటలతో, కమ్యూనిటీ సభ్యుల డాన్సులతో నిమజ్జన కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య సాగింది. స్థానికులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. సెంట్రల్ వ్యాలీ హన్సెస్ మౌంటనీస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను 3వ ఏడాది నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్టుగా తెలిపారు. 11 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో తెలుగువారి కుటుంబ సభ్యులతో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. Actually, this is third year. First year we started with a small now the second year నుంచి అది చాలా మంది రావడం they all supported us. We got it all the way from India, and we're so happy and thankful that we got this opportunity in this country. We thoroughly enjoyed. Everybody as a kid. I mean, it was Pandaga Vatavanam Laga. Everybody night 12 variki, like we enjoyed in India. Ma childhood ela undedo ala undindi. So we had a lot of many kids. We could give them the life we had back there in India. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. దాదాపు మౌంటైన్ హౌస్ లో ఒక 22,000 ఫ్యామిలీస్ ఉన్నారండి. అందులో ఆల్ లాంగ్వేజెస్, ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా ఉన్నారు. And it's a very vibrant society that we have, especially where we are. It's called Hansen Village, and our Ganesha is also called Handsome Ganesha. So it's so beautiful. That's our luck, and so we celebrate. Core group and committee, and we are a non-profit. Central Valley Hansen Mountaineers, and a non-profit. Every year we do that. Shanti, Meghna, everybody else is part of the group here, and we celebrate it together with great pomp and show. You enjoyed the 11 days of celebrating Ganesha here in Mountain House? Yes, because I got to go with my friends. Oh wow! So what else you did? You had some other activities like any cultural performances, competitions, or you enjoyed eating the prasadam? I enjoyed eating the food a lot. Okay, what was your favorite in this 11 days? Mostly just playing. Okay, the food. I'm talking about the food. Yeah. I like the paneer and roll. మేము CVHM అనేది we formed it this year only because of all these wonderful women, and we all lead each community because this is not an easy task to put up Ganesh for 11 days. So I was leading culture communications. So అట్లా మాకు food team ఉంది, communication team ఉంది, we have deco team and multiple teams. So when we started, it was a very small within our 3 lanes. But now, because of the communication, Insta, and everything, now we grew more, and we could serve close to 1,100 people in this 11 days. So better half second unte akkada men kuda andi. We support whatever our women folk do in this country, and together I think we formed a very strong bond and a great community together. Organization form ayi actually one week అవుతుందేమో, 1 week కూడా కాదు actually. గణేష అప్పుడే గణేష చతుర్థి టైంలో మా ఫెస్టివల్ లోనే ఫామ్ అయింది. సో దీంట్లో కమిటీస్ అంటే బేసిక్ గా వీ హ్యావ్ ఫుడ్, కల్చరల్, కమ్యూనికేషన్, లాజిస్టిక్స్, ఇలా డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేసి ఇట్స్ ఆల్ ఫ్రెండ్స్. బేసిక్ గా ఇదేం జాబ్ లాంటిది కాదు, బట్ వీ వాంట్ టు గెట్ టుగెదర్ అండ్ ఎడ్యుకేట్ అవర్ కిడ్స్ అబౌట్ హౌ వీ గ్రో అప్. దట్స్ ద మెయిన్ గోల్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. డైలీ స్టాండప్ కాదు, బట్ స్టాండప్ లాంటిదే. ఎవ్రీడే కాల్స్ ఎలా ఇంత పెద్ద లీడ్ చేయాలంటే నాట్ ఈజీ. సో ఇట్స్ లైక్ అరౌండ్ 20 adults and 10 to 15 kids have actively participated who are working in the board right now. సేవా ఇంటర్నేషనల్ సౌత్ జెర్సీ చాప్టర్ నిర్వహించిన సర్వీస్ డే కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. చెస్టర్ ఫీల్డ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో 280 మందికి పైగా వాలంటీర్లు పాల్గొని విజయవంతం చేశారు. సుమారు 120 బెంచీలను పునరుద్ధరించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పార్క్ లో ఉన్న బెంచీలకి పెయింట్స్ వేశారు.
సేవా ఇంటర్నేషనల్ సౌత్ జెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో వాలంటీర్ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెస్టర్ ఫీల్డ్ లో 120 బెంచీలను పునరుద్ధరించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 280 మందికి పైగా వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి రోజు 70 మందికి పైగా వాలంటీర్లు తరలివచ్చి 7 పార్కుల్లో 63 బెంచ్లకు పెయింట్ వేశారు. ఇక 7 ఏళ్ల చిన్నారుల నుంచి 86 ఏళ్ల వృద్ధుల వరకు ఈ కార్యక్రమంలో ఎంతో చురుకుగా పాల్గొన్నారు. సెనేటర్ టైవర్, అసెంబ్లీ ఉమెన్ కార్జ్, చెస్టర్ ఫీల్డ్ మేయర్ దోఫ్టే, అభ్యర్థి బ్రాండన్ ఉంబా, ఫ్లోరెన్స్ రీక్రియేషనల్ డైరెక్టర్ మార్టిన్ ఎకెట్ జూనియర్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా సేవా ఇంటర్నేషనల్ చేస్తున్న కార్యక్రమాలను వారు కొనియాడారు. చెస్టర్ ఫీల్డ్ తో పాటు పలు నగరాల నుంచి వాలంటీర్స్ తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రుచికరమైన భోజనం అందించారు. ఇక వాలంటీర్ల కృషిని గుర్తిస్తూ సర్టిఫికెట్స్ అందించారు. So we've been in the town since 2018. Seva International has taken up a program called 9/11 Day of Service. As part of this, we plan to do a large volunteering events around the nation to bring the people together to strengthen the community through service. So as part of this, this last year we built a 9/11 memorial, that is a community project with more than 400 donors and 200 volunteers coming together. And it's been an 1-year anniversary on September 11th. So we are planning an commemoration and remembrance ceremony, and this is one of the event that we have taken up to paint about 120 benches around the town. We have about 300 volunteers signed up, and today we expect about 150 volunteers to be here, and rest of them tomorrow. And thanks for everyone so being here and participating in this volunteering event. And we expect to do more. Thank you so much. I'm so happy to volunteer with Seva. Seva International and Seva chapter of South Jersey has been a very active volunteer in our town, and I think we are just increasing the level of volunteerism in this town, and we are also making sure the other towns are benefiting and they also get involved. So I love to do this because it involves the community. We give back to the community, and we have more and more volunteers join our team every day. So I would like to thank the existing volunteers who are here. I also would like to thank Seva of South Jersey. So Sandesh and Nag, thank you very much for organizing this. This is an amazing event. It just goes to show what we can achieve when we all come together and volunteer. So thank you very much for being here. I was asked today to speak to them and the volunteers about leadership and volunteerism, which is interesting because they are the example of leaders, and they are quite certainly a great example of volunteerism. So I don't know what I'm going to tell them that they haven't already learned and aren't doing already, but it's just a wonderful give back opportunity that all of our communities benefit from greatly, and they just do wonderful work, and I'm happy to be here. Thank you. We did our District Day of Service today where we painted benches in all the parks. I hear that there's more to do, so it's always great to come here and work with all the young volunteers. It's great to see a sense of the volunteerism that's here, and I'm looking forward to coming back and painting the rest of those benches. డల్లాస్ ఏరియా తెలంగాణ సంఘం డాటా బతుకమ్మ సంబరాలకి మరియు దసరా సంబరాలకి రెడీ అయింది. సంస్థ ప్రెసిడెంట్ హరి దోర్నాల అధ్యక్షతన సెప్టెంబర్ 27న సౌత్ ఫోర్స్ రాంచ్ లో అతిపెద్ద బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో భాగంగా టెక్సాస్ లోని ఫేర్ వ్యూలో నిర్వహించిన కిక్ ఆఫ్ ఈవెంట్ విజయవంతమైంది. ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. డల్లాస్ ఏరియా తెలంగాణ సంఘం డాటా 12వ వార్షిక బతుకమ్మ వేడుకలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 27న టెక్సాస్ లోని పార్కర్లో ఉన్న సౌత్ ఫోర్స్ రాంచ్ లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సంస్థ ప్రెసిడెంట్ హరి దోర్నాల అధ్యక్షతన అతిపెద్ద బతుకమ్మ దసరా వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సంబరాల్లో భాగంగా ఫేర్ వ్యూలోని మెరిడియన్ వేదికగా కిక్ ఆఫ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ కి ప్రవాసుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తెలుగువారు పెద్ద సంఖ్యలో ఈ ఈవెంట్ లో పాల్గొని తమ మద్దతు తెలిపారు.
ఇక పార్కింగ్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవుట్డోర్ లో అతిపెద్ద బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న వినీసా ఈవెంట్స్, రిస్లేష్ కన్సల్టెన్సీ చందు, ఆర్డోట్ కన్సల్టెన్సీ వసంత్, పలువురికి సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక సెప్టెంబర్ 20న జరగనున్న డాటా 12వ వార్షిక బతుకమ్మ మరియు దసరా సంబరాలకి ప్రతి ఒక్కరు విచ్చేసి విజయవంతం చేయాలని సంస్థ సభ్యులు కోరారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టాటా బతుకమ్మ వాళ్ళు లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఎన్నో ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాం మేము. సో మీరందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. సో మరిన్ని వివరాల కోసం మీరు data.us.orgని సంప్రదించి మీరు రిజిస్టర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ ఇయర్ మనం అనుకున్నట్టు 12th టాటా బతుకమ్మ చేస్తున్నాం, సెప్టెంబర్ 27th. హరి గారు చెప్పినట్టు మనకి వ్యాలే పార్కింగ్ అన్ని అవుట్ సైడ్ బతుకమ్మ, వరల్డ్ బిగ్గెస్ట్ బతుకమ్మ కాకుండా మనకి 5 gold coins ఇవ్వబడుతుంది. లైక్ ఎవరెవరైతే బతుకమ్మలు చేసుకొని వస్తారో బిగ్గెస్ట్ బతుకమ్మస్ మనం 5 gold coins ఇస్తున్నాము. అవే కాకుండా మనకి చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ మనకి దుర్గామాత పూజ, జమీ పూజ అండ్ అమ్మవారి ఊరేగింపు అన్నిట్లో ఉన్నాయి. అందరూ ప్లీజ్ పార్టిసిపేట్ అవ్వండి. అండ్ ఆల్సో బతుకమ్మ డాన్స్వి మనకి వర్క్షాప్స్ ఉన్నాయి, మేము చెప్తాము. ప్లీజ్ అందరూ వచ్చి పార్టిసిపేట్ అవ్వండి. ఈ నెల 27వ తారీఖు సెప్టెంబర్ 27, 2025 మేము డల్లాస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ తరఫున 12th యాన్యువల్ బతుకమ్మ పండుగ జరుపుకోబోతున్నాం. ఇది అంగరంగ వైభవంగా దాదాపు 10 నుంచి 15 వేల మందితోని ఓపెన్ గ్రౌండ్లో వీఆర్ సెలబ్రేటింగ్ డేటా బతుకమ్మ. మీరు అందరు కలిసి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాను. అండ్ ఇందులో జరగబోయే కార్యక్రమం జమ్మి పూజ, దుర్గామాత పూజ, ప్రొసెషన్, అది కాకుండా లోకల్ని చాలామంది మేము ఎంకరేజ్ చేసి లోకల్ ఆర్టిస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది కాకుండా ఇండియా నుంచి చాలామంది ఆర్టిస్టులు వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, షణ్ముఖ ప్రియా ఇస్ కమింగ్ విత్ అవర్ బ్యాండ్ అండ్ ఎంలైఫ్ బ్యాండ్తోని షణ్ముఖ సింహ అని చెప్పి సింగర్ చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. చాలామంది ఆర్టిస్టులు, ఇంకా మెనీ మోర్ సెలబ్రిటీస్ ఆర్ కమింగ్. వాళ్ళు చాలామంది బతుకమ్మ ఆడడానికి వాడడానికి దీనిలో పాల్గొనడానికి చాలామంది వాళ్ళు వచ్చేసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వస్తున్నారు. మా డేటా కోర్ టీమ్ అండ్ ఫౌండర్స్ అందరు కలిసి దాదాపు 20-30 మంది ఉంటారు. వాళ్ళందరి ప్రోత్సాహంతో ఈ ఈవెంట్ని నా భూతో నా భవిష్యత్తు లాగా చేయాలనేది ఆకాంక్షతోని చేయాలనుకుంటున్నాం. 2 రీజన్లు ఉన్నాయి ఈసారి డేటా బతుకమ్మకి. ఒకటి, వ్యాలే పార్క్ పెడుతున్నాము. ప్రతిసారి పబ్లిక్ రిటర్న్ వచ్చి వెళ్లకుండా వాళ్ళందరికీ వ్యాలే పార్కింగ్ ఉంటుంది. బస్సు, ట్రైన్, బస్సెస్ కానీ వ్యాన్స్ కానీ పిక్ డ్రాప్ సౌకర్యాలు కల్పిస్తున్నాం. రెండోది, ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి మూల కారణము ప్రతి సంవత్సరం చేసే బతుకమ్మ ఒక కారణం అయితే, ఈసారి మెయిన్ కారణం HB ట్రైన్ హెల్ప్ బేబీస్ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చిన్నపిల్లల గురించి వాళ్ళ గురించి చేసి వచ్చే డొనేషన్ నుంచి మిగిలిన డబ్బులన్నీ వాళ్ళకి డొనేషన్ చేయాలని అనుకుంటున్నాం. అది మీరందరి సహకారంతో జరుగుతుంది. ప్లీజ్ మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ మురిసిపోయేలా, అమెరికాలోని డల్లాస్ మైమర్చిపోయేలా తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీపాట్ బతుకమ్మ సంబరాలు వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. టీపాట్ ప్రెసిడెంట్ అనురాధ మేకల ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అక్టోబర్ 4న అలెన్ ఈవెంట్ సెంటర్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సంబరాల్లో భాగంగా టెక్సాస్లోని ప్లేనో నగరంలో నిర్వహించిన కిక్ ఆఫ్ ఈవెంట్కి విశేష స్పందన వచ్చింది. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ డల్లాస్ టీపాట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను గ్రాండ్ గా నిర్వహించేందుకు టీపాట్ సిద్ధమైంది. ఈ వేడుకల్లో భాగంగా టెక్సాస్ లోని ప్లేనో నగరంలో నిర్వహించిన కిక్ ఆఫ్ ఈవెంట్ కి విశేష స్పందన వచ్చింది. టీపాట్ ప్రెసిడెంట్ అనురాధ మేకల ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అక్టోబర్ 4న అలెన్ ఈవెంట్ సెంటర్ లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ వెలుపల నిర్వహించే అత్యంత భారీ బతుకమ్మ వేడుకలు కావడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు టీపాట్
ప్రతినిధులు పేర్కొన్నారు. అందరికీ ఉచిత ప్రవేశంతో పాటు ఫ్రీ పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నట్టుగా తెలిపారు. ఈ ఉత్సవాల్లో టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ సంగీత ప్రియులను అలరించనుంది. ఇక ఈ సంబరాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా బతుకమ్మ దసరా సంబరాలతో పాటు తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సంబరాలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారీ విరాళాలు ప్రకటించారు. ఈ సందర్భంగా టీపాట్ తరపున చేపడుతున్న పలు సేవా కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు. ఇక ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ సక్సెస్ అవడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సన్మానించి సత్కరించారు. ఇక బతుకమ్మ సంబరాలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 4 ఆలన్ ఈవెంట్ సెంటర్ లో అంగరంగ వైభవంగా అతిరథ మహారథుల సమక్షంలో ద బిగ్గెస్ట్ బతుకమ్మ దసరా సంబరాలతో పాటు నాన్ స్టాప్ మ్యూజికల్ కాన్సర్ట్ బై ఎస్ఎస్ తమన్ తో మీ ముందుకు వస్తున్నాము. సో మీ అందరికి ఇదే ఆహ్వానం. ఇది ఫ్రీ ఈవెంట్ అండ్ ఫ్రీ పార్కింగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ tpadius.org వెబ్సైట్, అలా tpadius ఫేస్బుక్ అండ్ ఇన్స్టాని సంప్రదించండి. ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్ టీపాడ్ బిగ్గెస్ట్ బతుకమ్మ దసరా సంబరాలు ఆన్ అక్టోబర్ 4 ఆలన్ ఈవెంట్ సెంటర్. థ్యాంక్ యూ. This is our 12th Batukamma Dasara festivities. We are very excited that this year is going to be massive entertainment and Batukamma events. So we invite from TPAD, I invite you all to join the festivities from 12 o'clock. There will be local cultural events. After that, Batukamma Dasara events, and then you will see Taman's beautiful concerts with 25 people. We want you to come little early and make sure you get the seats. A hearty welcome and please join us. Thank you. టీప్యాడ్ వాళ్ళు అక్టోబర్ 4th ఆలన్ ఈవెంట్ సెంటర్ లో పెద్ద ఎత్తున దసరా బతుకమ్మ సంబరాలు జరపడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు కిక్-ఆఫ్ మీటింగ్, దానికి అనుగుణంగా కిక్-ఆఫ్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీనికి దాదాపు 10,000 మంది తెలంగాణ ప్రజలు కూడా డాలస్ లో ఉన్న వాళ్ళు, డాలస్ చుట్టుముట్టు ప్రాంతాల్లో కూడా ఈ బతుకమ్మను జయప్రదం చేయడానికి విచ్చేస్తున్నారు. చూసారు, మాకు రైట్ సైడ్ ఉన్న తమన్ మనకి అదే మ్యూజిక్ కాన్సర్ట్ కూడా ఉండబోతుంది పెద్ద ఎత్తున. దాదాపు 22 మెంబర్స్ అతని టీం కూడా రాబోతుంది. దాంట్లో 8 మంది సింగర్స్ కూడా ఉంటున్నారు. దాదాపు 3 to 4 hours ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉండబోతుంది. మన బతుకమ్మతో పాటు అనేక మంది సినిమా స్టార్లు కూడా దీనికి రాబోతున్నారు. అదేవిధంగా మనకు మార్నింగ్ నుంచి అనేక కల్చరల్ ఈవెంట్, కల్చరల్ ప్రోగ్రామ్స్, లోకల్ టాలెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈవినింగ్ కూడా మనకు తమన్తో కూడా పెద్ద ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అదేవిధంగా దాదాపు 500 మంది మన ఆడపడుచులతో బతుకమ్మ కూడా మేము చేయడం జరుగుతుంది. దీనికి ఈ వేదిక డాలస్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతాం. దీనికి వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరం అక్టోబర్ 4న బతుకమ్మ దసరా సంబరాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. ఇంత ముందుకు జరిగిన దానికంటే పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఎందుకంటే మీకు చూడండి, రైట్ సైడ్ లా తమన్ కాన్సర్ట్, ఫుల్ బ్లోన్ కాన్సర్ట్, 8 మంది సింగర్లతోని ఈస్ గోయింగ్ టు బి ఏ ఫుల్ బ్లోన్ కాన్సర్ట్. ఇట్స్ గోయింగ్ టు బి ఏ రాకింగ్ షో. ప్లీజ్ కమ్. ఇది తమన్ షో. ఇక్కడ మీరు చూస్తుంటే బతుకమ్మ దసరా సంబరాలు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బతుకమ్మ దసరా సంబరాలు జరుగుతాయి. ఆడవారందరికీ ఇదే ఆహ్వానం. వచ్చి బతుకమ్మలో పార్టిసిపేట్ చేస్తూ బతుకమ్మ అయిపోయినాక యూ కెన్ ఎంజాయ్ ది తమన్ షో. ప్లీజ్ డూ కమ్. మీరు, మీ ఫ్రెండ్స్, మీ కమ్యూనిటీలో ఉన్న రిలేటివ్స్ కు అండ్ అక్రాస్ ద స్టేట్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి కూడా మా ఇదే ఆహ్వానము. మీరు తప్పకుండా వచ్చి బతుకమ్మ దసరా సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నాను. ఈరోజు చూస్తున్నారు కదా, we initiated the kick-off event. We got lot of appreciation from the community members, and many organizations were present here and they were supporting us, and in fact they pledged the sponsorship as well. So we request the community members to come together so we all can create a meaningful impact in our community. So pratisari meer chustuntaru, TPAD hosts Batukamma and Dasara Sambaralu on a big scale. So this time also we are planning to make a mega event. Mostly we are expecting around 10,000 people. SS Taman garu kuda they are coming here with his troupe, to perform the concert, and a lot more celebrities are also planning to visit our Batukamma and Dasara Sambaralu. So I request all the community members and the local Dallas area people to join us, spread the word, bring your families and friends as we move on, and let's create a meaningful impact on our Telugu community.
అంతర్జాతీయ జ్యువెలరీ బ్రాండ్ జోయా లుకాస్ అమెరికాలోని డల్లాస్ షోరూంలో బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోని ప్రారంభించింది. ఈ సందర్భంగా సరికొత్త ఆభరణాల డిజైన్స్ ని పరిచయం చేశారు. ఇక ఈ ఆభరణాలను పలువురు మోడల్స్ మహిళలు ధరించి ప్రదర్శించారు. ఈ డిజైన్స్ కోసం ఇండియన్స్ జోయా లుకాస్ స్టోర్ ను సందర్శిస్తున్నారు. ఇక జ్యువెలరీ కొనుగోలుపై వినియోగదారులకి భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆభరణాల విక్రయ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జోయా లుకాస్ సరికొత్తగా బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను ప్రారంభించింది. అమెరికా డల్లాస్లోని జోయా లుకాస్లో బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్రిస్కో ప్రో టైమ్ మేయర్ జాన్ కీటింగ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారు జోయా లుకాస్ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సరికొత్త ఆభరణాల డిజైన్లని పరిచయం చేశారు. అలాగే ఈ ఆభరణాలను పలువురు మోడల్స్ మహిళలు ధరించి ప్రదర్శించారు. జోయా లుకాస్ సరికొత్తగా బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను డల్లాస్ స్టోర్లో ప్రారంభించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జోయా లుకాస్ షోరూమ్స్లో ఈ కలెక్షన్ లభిస్తాయని కూడా నిర్వాహకులు తెలిపారు. ఈ సరికొత్త డిజైన్స్ ప్రవాసులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ డిజైన్స్ కోసం ఇండియన్ జోయా లుకాస్ స్టోర్ను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా వినియోగదారులకి భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. Hi, I'm Pooja Pinglia, marketing head Joya Lucas Jewelry US operations. Today at the Brilliance Diamond Show, we are going to unveil the diamond masterpieces. So this on the occasion of this Brilliance Show, so we have offer going on the purchase of 1750 diamond jewelry, you'll get $75 gift voucher. Hi, all the listeners of and then all the visitors of Dallas, and nice to see Joya Lucas is starting another brand, Frisco store, and I'm happy to be part of this occasion. They're launching like new diamond piece of collection today, and I got joined by John Keating. He's Frisco long time Frisco council member and also Prote Mayor, and I'm happy to be here along with him. And I wish all the best to the Joya Lucas Frisco location and all other locations in the US. Hi, I'm John Keating, the Mayor Pro Tem of Frisco. We are very excited about this store opening. They've got over 100 shops around the world, with about I think 9 in the United States. Yeah, now. 9 stores. 3 about to come, and 5 is already 5 stores. Total 5 stores, and 3 more to come. Perfect. Well, I think there's this is store number 3 for Texas, right? There's Houston, Dallas, and now Frisco. So congratulations. We're very excited and very happy that you're here and you chose our city. Congratulations. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.